హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి అయితే కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసమే ఈరోజు ఎపిసోడ్ అంతా జరిగింది. ఒక ల్యాండ్లైన్ ఫోన్ లాంటిది పెట్టాడు. దానికి బిగ్ బాస్ ఫోన్ చేసి ఒకరికి తెలియకుండా ఒకరికి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడనమాట. మొత్తం మీద ఆడౌట్ చేశాడు. పర్వాలేదు, సస్పెన్స్ కింద పెట్టాడు. ఇంతకీ ఈరోజు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సుమన్ సెట్ని హైలైట్ చేసి పారేశాడు. ఎందుకంటే సుమన్ సెట్కి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. పాపం ఆయనకి కనపడకపోతే ఆయనకి హెల్పింగ్గా దివ్యాని ఇచ్చాడు అనమాట. వీళ్ళిద్దరూ కలిసి కెప్టెన్ సీక్రెట్ టాస్క్స్ మాత్రం ఎక్సలెంట్గా చేశారు, బాగుంది. తర్వాత నేను అనుకున్నాం కదా, నామినేషన్లోనే బా చేసుకుంటారు బాండింగ్ లేకుండాను, రేపటి నుంచి మళ్ళీ మామూలు అనుకున్నాము. ఈరోజు మళ్ళీ యథాస్థితిగా బాండింగ్స్ మొదలైపోయినాయి. దివ్య, భరణి, ఇమానియల్, తనూజ వీళ్ళు మళ్ళీ మామూలుగా మాట్లాడేసుకుంటున్నారు. మామూలు అలాగేలా కాదు. ఎందుకని ఇలా చెప్తున్నాను అంటే సీక్రెట్ టాస్క్లో ముగ్గురిని కూర్చున్న వాళ్ళని ముగ్గురిని లేపి తను కూర్చోవాలని దివ్యకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారనమాట. ఫస్ట్ భరణిని లేపింది, తర్వాత కళ్యాణ్ లేపింది, తర్వాత గౌరవం లేపింది అనమాట. ఏమీ ఆలోచించకుండా కెప్టెన్సీ కంటెండర్షిప్ కింద గౌరవ్ గురించి కళ్యాణ్ గురించి ఆలోచించింది కానీ భరణి కోసం ఆలోచించలేదు. అంత స్వార్థంగా ఉంది దివ్య. మరి ఇంక బాండింగ్స్ లేకుండా ఉంటే మరి భరణి గారు ఉండకపోతే ఇంకెవరు ఉంటారు? అంత అలాగే సపోర్ట్ చేస్తుంటే అదే చెప్పొస్తున్నాం మనం. సపోర్ట్లతో ఉండడం వల్ల మెయిన్గా ఆడేవాళ్ళకి అందరికీ ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. అదే ఈరోజు ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఇమానియల్, తనూజ కూడా బాగా మాట్లాడేసుకొని మళ్ళీ క్లోజ్ అయిపోయారు. ఇవన్నీ డ్రామాలన్నీ నామినేషన్లోనే, తర్వాత మళ్ళీ మామూలుగానే ఉందన్నమాట. ఇంటి సభ్యులందరినీ గార్డెన్ ఏరియాలో నుంచోపెట్టి బిగ్ బాస్ టీముల కింద విభజించాడు అనమాట. ఫస్ట్ బ్లూ టీం భరణి, రీతు, నిఖిల్ అనమాట. వీళ్ళు ముగ్గురిని కలిపి ఒకరిని సెలెక్ట్ చేసుకోమన్నారు. వాళ్ళేమో డెమాన్ పవన్ సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఆరెంజ్ టీం తనూజ, ఇమ్ము, గౌరవ్ వీళ్ళేమో రాముని సెలెక్ట్ చేసుకున్నారు. పింక్ టీం దివ్య, సుమన్, కళ్యాణ్ వీళ్ళేమో సాయిని సెలెక్ట్ చేసుకున్నారు. పాపం సంజనా గారిని ఎవరూ సెలెక్ట్ చేసుకోలేదు. పాపం జాలేసింది ఆవిడని సెలెక్ట్ చేసుకోకపోవడం. ఆవిడని పాపం కంటెండర్షిప్ నుంచి ఫస్టే తీసి పారేస్తారు ఆవిడ సంజనాన్ని. తర్వాత ఈ గేములు మొదలైనవి అనమాట. బయట పాలిటిక్స్ ఎలా ఉంటాయో వీళ్ళు గేముల్లో కూడా అలాగే స్టార్ట్ చేశారనమాట. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే సుమన్కి, దివ్యకి మళ్ళీ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఎవరికి తెలియకుండా పాలు తాగమని చెప్పారు. ఆ పాలు తాగమని చెప్పడంలో సుమన్ సక్సెస్ అయ్యాడు. అర్ధరాత్రి మిడ్-నైట్ అంటే తెల్లవారుజామున ఇంచుమించు 4 గంటల ప్రాంతంలో అనుకుంటా అన్నీ స్టోర్ రూమ్లో పెట్టేశాడు పాల ప్యాకెట్స్ అన్నీ. సో ఆ రకంగా అతను సక్సెస్ అయ్యాడు. తర్వాత గేమ్ విషయానికి వెళ్తే ఆరెంజ్ టీము, తనూజ టీం అనమాట. తనూజ టీం గ్రాండ్ సక్సెస్గా విన్ అయింది. ఇమానియల్, గౌరవ్ ఎక్సలెంట్గా ఆడారు. డెమాన్ పవన్, నిఖిల్ ఆడలేకపోయారు. ఫస్ట్ డెమాన్ పవన్ వచ్చేసాడు. ఫస్ట్ డెమాన్ పవన్ రాకుండా నిఖిల్ని పంపించుంటే బాగుండేది. ఇమానియల్ తెలివితేటలతో ఫస్ట్ గౌరవ్ని పంపించి తర్వాత ఇమానియల్ వచ్చాడు అనమాట. సెకండ్ టైం ఇమానియల్ రావడం వల్ల వాళ్ళ టీం విన్ అయింది. మొత్తం మీద ఈరోజు మాత్రం ఇమానియల్ టీం అంటే తనూజ టీము, ఆరెంజ్ టీము గెలిచి ఒక పవర్ గెలుచుకున్నారనమాట. ఆ పవర్ని ఇమానియల్కి ఇచ్చారు. ఎందుకని ఇమానియల్ వల్లే గెలిచింది కాబట్టి వాళ్ళందరూ నలుగురు కూడా ఆలోచించుకుని ఇమానియల్కి ఇచ్చారు. గ్రీన్ బ్యాచ్ ఇమానియల్కి ఇచ్చారనమాట. ఆ నలుగురు ఆలోచించుకుని ఇమానియల్లే గెలిచామని అనుకుని ఇమానియల్కి ఇచ్చారు. ఈ గ్రీన్ బ్యాడ్జ్ వల్ల పవర్ ఏంటంటే కెప్టెన్సీ కంటెండర్షిప్ నుంచి ఇమానియల్ని తొలగించి తీయలేరు అనమాట. ఇమానియల్కి ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. ఆల్రెడీ ఇమానియల్ 2 సార్లు కెప్టెన్ కింద వస్తుంది. ఒక రోజు ఉన్నా సరే కెప్టెనే కాబట్టి 2 సార్లు కెప్టెన్ కింద తీసుకున్న తనూజ వాళ్ళ టీంలో తనూజ ఒకటే కెప్టెన్ అవ్వలేదు. సో తను తీసుకుని ఉంటే బాగుండేది. మరి వాళ్ళకి ఏమేటో వాళ్ళ స్ట్రాటజీ ఏంటో మనకు తెలియలేదు. మొత్తం మీద ఇది సంగతి. డెమాన్ పవన్ రీతుని ఈ వీక్ మొత్తం కలవకుండా మాట్లాడకుండా ఉండమని చెప్పారు. ఏకంగా వాళ్ళు ఏమన్నా ఒకరికొకళ్ళు అన్నం తినిపించేసుకుంటే కెప్టెన్ దివే కలగజేసుకుని మీరు ఇంకా మాట్లాడుకుంటే ఏంటి, తినిపించుకుంటే ఏంటి, ఎలాగైనా కలిసి ఉండడమే కదా అని అనడంతో రీతు షార్ట్ టెంపర్ అయ్యి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. వెనకాల పవన్ కళ్యాణ్ వెళ్ళి సర్ది చెప్పడానికి ట్రై చేస్తే పవన్ కళ్యాణ్ మాట కూడా రీతు వినలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్ని నిజాలే చెప్పాడు.
ఏంటంటే మీరు పక్కన కూర్చోవడము, ఒకరికొకళ్ళు తినిపించుకోవడము, అంటే విడిగా ఉన్నట్టు అనుకుంటున్నావా? మాట్లాడుకోవటం పోకపోవడమే విడిగా ఉండటం కాదు, దూరంగా ఉండడం కూడా విడిగానే ఉండడం అంటే ఆవిడ వినలేదు. వినకపోతే నీ కర్మ నీ గురించి చెప్తున్నాను నేను, ఇంటే విని లేకపోతే మానేయని పవన్ కళ్యాణ్ బయటకు వెళ్ళిపోయాడు అనమాట. ఈరోజు జరిగింది ఇది. రేపు ఇంకా గేమ్స్ కండక్ట్ చేసేలాగా ఉన్నాడు. రేపు గేమ్లో కూడా రీతు కాదు సారీ తనూజ ఎమాన్యుయల్ టీమే గెలిచింది అన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు మెజారిటీ గేమ్స్ వాళ్ళు గెలిచినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఎంతవరకు నిజం అన్నది చూడాలి. అంతే ఈరోజు జరిగింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.